నాగేశ్వర మండలాధిష్టానం పూజ చేసుకున్నాం, మండపావాహనం చేసాం. ఆ తర్వాత మనకి హోమం చేస్తాం. ఈ 3 రోజులు ఏదైతే ఉందో హోమం చేస్తాం. దానికి మనం అగ్ని ప్రతిష్టాపన అని చెప్పి మామూలుగా అగ్ని ముందు ప్రతిష్టాపన చేస్తాం. ఈ రోజు ఆ హోమ కార్యక్రమం మొదలెట్టి ఈ రోజు పర్యంతం 3 రోజుల వరకు హోమం జరుగుతుంటుంది. మనకి రథసప్తమి నాడు పూర్ణాహుతి వచ్చింది ఆదివారం, ఆ రోజు వరకు జరుగుతుంది. అంతవరకు ఎవరు మనం పూర్ణాహుతి అయ్యే వరకు ఎవరు మనకి మండపాన్ని ముట్టుకోకూడదు. మన హోమాన్ని ముట్టుకోకూడదు. అందువల్ల పూర్ణాహుతి అయిన తర్వాత మనం ప్రదక్షిణాన్ని చేయాలి. ఈ హోమం ఎందుకు చేయాలి అంటే ఈ హోమం ఎందుకు చేయాలంటే మనం హోమం ద్వారానే మనం దేవతలకు ఆహారం అందించడం అన్నమాట. హవ్యవాహనుడు అని చెప్పి మన అగ్నిదేవుడికి పేరు. ఈ హవిస్సులు ఏవైతే ఉన్నాయో అవి దేవతలకు తీసుకెళ్తారు. మనం ఈ హోమ రూపంలోనే దేవతలు ఆహారం పొందుతారు అన్నమాట. అందువల్ల మనం ఈ హోమాన్ని మనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలెట్టుకుని రేపు నుంచి మనం విశేష హోమాలు చేస్తాం. ఈ రోజు జస్ట్ మనం స్టార్ట్ చేసుకుని అగ్ని స్టార్ట్ చేసుకుంటాం, నుంచి హోమం చేసుకుంటాం. ఇప్పుడు ఆ కార్యక్రమం అవుతుంది, అలా చూసి ధరించండి. ధ్వజ పెట్టడానికి కడతాం, ధ్వజ ఆరోహణ చేస్తాం అన్నమాట. అంటే గరుపతిని ఆవాహన చేస్తాం. ఆ సమయంలో మనం ఖగేశ్వర నామం చదువుతాం. చదివిన తర్వాత గరుడు పొంగలి అని గరుడు పొంగలను స్వామికి సమర్పించి ఇలాగా విసురుతాం స్వామికి. అలాగే కొన్నిసార్లు చేస్తాం. ఎవరైనా పిల్లలు లేని అప్రజా స్త్రీ పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే ఆ గరుడు పొంగలు పట్టుకుంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని చెప్పి ప్రతిదీ. అందువల్ల రేపు పొద్దున్న ఎవరైనా అలాగే ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రమ్మండి, వాళ్ళు కూడా గరుడు పొంగలు ఇద్దాం మనం. సరేనా? అలా చేద్దాం. రేపు పొద్దున ఉంటుంది. అది ఇంచుమించు మనకి 9 గంటల వస్తే మనం నిత్యహోమం అయిన తర్వాత ఇక్కడ దిక్పాలకు ఆవాహన ఉంటాయి. మనం చూసారా, మనం ఇప్పుడు ఇక్కడ ఆవాహన చేసినట్టే రేపు పొద్దున తాళమయంతో రాగమయంతో మనం ఈ డోలు సన్న ఇవన్నీ వాటితో రాగయుక్తంగా మనం దిక్పాలకులని ఆవాహన చేసుకుంటాం. రేపు కార్యక్రమం అంతా రసవత్తరంగా ఉంటుంది. అందువల్ల మనం పొద్దున్న దిక్పాల ఆవాహన ఉంటుంది. తర్వాత లాస్ట్లో మనకి గరుడ పటాన్ని ఎగరేస్తాం. ఇప్పుడు గరుడ పటం ఎందుకు ఎగరేయాలి అంటే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి? టెంట్ వేసాం, బాగుంది, టెంట్లు చూసి చాలా మంది వస్తున్నారు మన గుడికి, ఏదో అవుతుందని చెప్పి 10 కూడా వస్తున్నారు. అంటే ఏదైనా సంకేతం ఉండవు. మనం మామూలు గుడే, అందరికి గుడి మామూలు వచ్చారు, ఏదో టెంట్ వేసారనుకోండి, ఏదైనా పతాకం వేసారండి, ఇలాగా జెండాలు వేస్తే ఏమి జెండాలు పెట్టారు, ఏదో అవుతున్నది అని చెప్పి వస్తారు. పైకి ఆ గరుడ పైకి వస్తారు కదా, అందువల్ల ఆ పతాకం చూసి ఏదో జరుగుతున్నది సంకేతం అనమాట, ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పి భక్తులు అందరూ వచ్చే ప్రయత్నం చేస్తారు. అందువల్ల మనం ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఆ సందర్భంలోనే మనం గరుడ పొంగలు కూడా క్లీన్ చేసి స్వామికి ఇస్తాం. అప్పుడు ఆ గరుడ పొంగలు ఎవరైనా పిల్లలు లేని వారు గరుడ పొంగలు తీసుకుంటే వాళ్ళు పిల్లలు కలుగుతారు. ఆ విషయం కూడా మీకు తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎవరైనా ఉంటే రేపు గరుడ పొంగలు పట్టుకోవచ్చు. ఆ తర్వాత రేపు సాయంత్రం మనకి కళ్యాణోత్సవం మనకి అది వైభవంగా జరుగుతుంది. స్వామివారికి అమ్మవారి ఇదే మండపంలో జరుగుతుంది మనకి. ఆ కళ్యాణం అయిన అనంతరం మనకి శనివారం పొద్దున్న విశేష హోమాలు ఉంటాయి. సాయంత్రం మనకి సదస్యోత్సవం అని చెప్పి పండితులు వేదాశీర్వచనం ఇస్తారన్నమాట. దానికి కూడా భక్తులు రావచ్చు. శనివారం పొద్దున్న విశేష హోమాలు, సాయంత్రం సదస్యోత్సవం. ఆదివారం మనకి రథసప్తమి, పవిత్రమైన పర్వదినం. ఆ రోజు మనకి పూర్ణాహుతి చెప్పాను కదా, పూర్ణాహుతి అయ్యేంత పర్యంతం ఎవరు హోమగుండానికి దగ్గర ముట్టుకోకూడదు, ప్రదక్షిణ కూడా చేయకూడదు. అయిన తర్వాత మనకి ప్రదక్షిణలో ముట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం మనకి స్వామివారి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని ఉత్సవాలు చేసుకుంటే అలసటే కదా. ఇప్పుడు మనం ఏదో ఉత్సవం మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, అలసిపోతాం కదా. అలాగే స్వామివారు కూడా ఈ కళ్యాణం చేసుకుని అలసిపోతారు. అందుకని ఆదివారం స్వామివారిని చక్కగా మనం పూల పాన్పుపై మనం పడుకోబెట్టి ఆయనకి నృత్యం గీతం అన్ని చేసి చాపించి ఆయన్ని మనం పొలం మీద వేచి చేసి పెడతాం. హంస తూడికా తలపం అంటాం. అంటే హంస ఎలా అయితే మూవ్ అవుతుందో అలాగే మనం కొద్దిగా ఉయ్యాలో పెట్టి స్వామివారిని ఊపుతూ నిద్రపుచ్చుతాం. ఆ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇప్పుడు స్వామివారికి మనం అగ్ని